అందాల తార జమున గారి గురించి ఆమె జీవితంలో పడ్డ కష్టాల గురించి, ఆమె జీవితంలో పడ్డ కష్టాల తర్వాత ఎన్నో సుఖాలున్నాయి. అట్ ది సేమ్ టైమ్ ఒక బోల్డ్ లేడీగా ఒక పేరు తెచ్చుకున్న ఎవర్‌గ్రీన్ హీరోయిన్ అంటే జమున గారి పేరు తప్పకుండా చెప్తారు అందరూ. ఒకసారి శ్రవంతి గారితో మాట్లాడదాం. జమున గారితో కొన్ని విశేషాలు, అట్ ది సేమ్ టైమ్ ఆమె జీవితంలో కొన్ని విశేషాలు ఏంటో ఆమె మాటలను తెలుసుకుందాం. నమస్కారం శ్రవంతి గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ. సో ముఖ్యంగా లేడీస్ గురించి అవేర్‌నెస్ తీసుకురావడానికి ఇలాంటి పెయింటింగ్స్ వేస్తూ ఉన్నారు. యు ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్ మ్యామ్. అట్ ది సేమ్ టైం జమున గారి గురించి మాట్లాడుకోవాలి అంటే, జమున గారి గురించి ఎవరైనా చెప్పాలి అంటే వాళ్ళ కూతురుగా మీరే ఎక్కువగా చెప్పగలరు. సో అమ్మగారు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మాకు తెలియదు, మేము చిన్నపిల్లలం, అసలు పుట్టలేదు కూడా. ఓకే. మా ఫాదర్స్ బాగా ఎవర్‌గ్రీన్ హీరోయిన్ అంటూ ఉంటారు జమున గారిని. అలాంటి జమున గారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎన్నో హిట్ సినిమాలు తీశారు. అట్ ది సేమ్ టైం కొంచెం బ్యాడ్ నేమ్ కూడా వచ్చింది ఆమెకి. అంటే బోల్డ్గా మాట్లాడతారు, ఉన్నట్లుగా మాట్లాడతారు, కోపం ఎక్కువ, తలపొగరు ఎక్కువ అని ఆమె మీద కొన్ని రూమర్స్ వచ్చాయి. ఒకసారి అమ్మగారి గురించి, అమ్మగారి జీవితంలో కొన్ని విశేషాలు మాకు షేర్ చేయండి మేడం వీటి గురించి. అంటే ఒక మాట అండి, డెఫినెట్గా ఎప్పుడైతే ఒక స్త్రీ ఓపెన్గా ఉండని ఉన్నట్టు చెప్తే, మీరు అన్నట్టు జస్ట్ స్పీకింగ్ దేర్ వాళ్ళ ఒపీనియన్స్ ఓపెన్గా ఫిల్టర్ చేస్తూ, వీళ్ళు ఎవరైనా హర్ట్ అవుతారేమో, వీళ్ళు ఎవరైనా అనుకుంటారేమో అని భయపడకుండా ఎప్పుడైతే ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేస్తారో, ఓకే, ఆ మనిషిని వాళ్ళ ఎనర్జీని, వాళ్ళ కాన్ఫిడెన్స్ని చాలామంది తట్టుకోలేరు. ఓకే. సో ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ని, అంటే ఈ మనిషి ఎవరిని చూసినా భయపడట్లేదు, ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు, అది ఎలా సాధ్యం? ఇప్పుడు అంత ధైర్యంగా మేము ఉండలేము, మాకు భయం అలా మాట్లాడాలంటే. సో ఏం చేయాలి? ఆ వ్యక్తిని కొంచెం క్రిటిసైజ్ చేయాలి. సో జమున గారే కాదు, ఇప్పుడు నేను కూడా విమెన్స్ ఇష్యూస్ గురించి మాట్లాడతాను, నేను నా పెయింటింగ్స్ దీని గురించి చేస్తాను, నేను చాలా ఓపెన్గా వోకల్గా మాట్లాడతాను. ఇప్పుడు జమున గారే కాదు, నాకు కూడా అదే బిరుదు ఇచ్చారు చాలామంది. సో మీరు ఎందుకంటే ఇంత ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇస్తారు? ఎందుకు అంటే ఇదే, కానీ మాకు భయం లేదు. అంటే చూపించుకునేది ఒకటి, దాచుకునేది ఒకటి కాదు. సో వీఆర్ ఓపెన్. ఐ థింక్ దట్స్ ద రీజన్ పీపుల్ క్రియేట్ దోస్ స్టోరీస్. సో అమ్మకి అప్పుల్లో ఉన్న స్టార్ హీరోలు కూడా కొంచెం భయపడతారండి, నిజమేనది? అమ్మగారంటే ఇప్పుడు కూడా చాలా మంది భయపడతారండి. ఎందుకంటే అమ్మ టంగే అనుకోవచ్చా? టంగ్ అంటూ కాదండి, ఏంటంటే అమ్మ డిసిప్లిన్కి, పద్ధతికి మారిపోయారు. ఈ టాక్ కూడా ఇండస్ట్రీ నుంచే వచ్చింది. ఓకే. అంటే డిసిప్లిన్ కానివ్వండి, అంటే ఒక క్రమశిక్షణ. సో ఆఫ్ స్క్రీన్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్క్రీన్, సో షీఈస్ ద సేమ్ పర్సనాలిటీ. సో తేడా లేదు. సో మొత్తం బైకాట్ కూడా చేశారు కదా, సినిమాల్లోకి తీసుకోవద్దు, మా సినిమాల్లోకి వద్దని. ఎవరా హీరోలు? సో డెఫినెట్గా దిస్ ఇస్ అ వెరీ ఓపెన్ థింగ్. నేను దాని గురించి వర్ణించడం కన్నా అమ్మగారే ఇంకా బాగా వర్ణిస్తారు. సో ఐఎమ్ నాట్, ఇట్స్ నాట్ లైక్ అ కాంట్రవర్సీ, బట్ నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు ఏం జరిగిందో. ఓకే. సో బాయ్కాట్ అయితే జరిగింది. సో డెఫినెట్గా అమ్మగారితో పాటు ఏఎన్ఆర్ అంకుల్, ఎన్టీఆర్ అంకుల్ కాసిన సంవత్సరాల పాటు వర్క్ చేయలేదు. ఓకే. సో కానీ ఆ స్థాయిలో ఉన్నారు. ఆల్ 4 of them are at number 1 top most spot. ఓకే. సో డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ ఐ థింక్ ఏఎన్ఆర్ అంకుల్, ఎన్టీఆర్ అంకుల్, అమ్మగారు కలిసి యాక్ట్ చేయకపోయినా దోస్ కపుల్ ఆఫ్ ఇయర్స్, నాకు ఎగ్జాక్ట్గా టైం డ్యూరేషన్ తెలీదు, ఆ టైం గ్యాప్, సపోజ్ ఇట్స్ 2-3 years ఆల్సో, ఆమె సక్సెస్ఫుల్గా ఆమె పొజిషన్ ఆమె రీగెయిన్ చేసి ఆ పొజిషన్లోనే ఉన్నారు. ఎప్పుడు దిగలేదు, ర్యాంకింగ్ దిగలేదు అమ్మగారు. ఓకే. అంటే ఈ బాయ్కాట్ మూలంగా తన వర్క్ ఏం ఎఫెక్ట్ కాలేదు. ఇన్ఫాక్ట్ తను ప్రూవ్ చేసి చిన్న హీరోలతో కూడా హిట్ కొట్టి చూపించారు. చిన్న హీరోలతో కూడా చాలా సూపర్ హిట్ కొట్టి చూపించారు. ఆమె చాలా కొత్త హీరోస్ని లాంచ్ చేశారు. అంటే ఒక స్త్రీ తను డిటర్మినేషన్తో ఏదైనా చేయగలుగుతానని ఆమె ప్రూవ్ చేశారు. అది చూసి మనం చాలా నేర్చుకునేది ఉంది. ఓకే. ఎప్పుడన్నా అమ్మ పర్సనల్ లైఫ్ గురించి ఫీల్ అవుతా ఉంటారా? ఇంట్లో ఈ ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ని యాడ్ చేసుకొని ఫీల్ అవుతా ఉంటారా ఎప్పుడన్నా? ఇలా జరిగింది, ఇలా చేశారు, ఒక ఆడదానిగా నేనేంటో ప్రూవ్ చేసుకున్నాను, ఇండస్ట్రీకి వస్తే నన్ను బైకాట్ చేశారు? లేదండి, అమ్మగారిలో ఏంటంటే షీ హ్యాస్ నో రిగ్రెట్స్. ఎందుకంటే షీఈస్ అ వెరీ స్ట్రాంగ్ డిటర్మిన్డ్ ఉమెన్. ఈ ఏజ్లో కూడా, 86 yearsలో కూడా ఎవరి మీద డిపెండ్ అవుతుంది. ఓకే. కనీసం ఒక కప్పు కాఫీ కలుపుకోవాలన్నా ఎవరి మీద డిపెండ్ అవ్వరు. తను అంత ఇండిపెండెంట్ ఉమెన్, అంటే అంత సక్సెస్ఫుల్గా ఉన్న, అంటే ఒక 200+ మూవీస్ నటించిన హీరోయిన్, అంత సక్సెస్ఫుల్గా ఎంపీగా ఉన్న వ్యక్తి, అంత సోషల్ వర్కర్, అంటే ఆమె స్టేచర్కి ఇప్పుడు కూడా షీఈస్ అ వెరీ హంబుల్ పర్సన్ ఎట్ హోమ్. ఓకే. తన పనులు తనే చూసుకుంటారు. సో ఆమె నుంచి నేర్చుకున్న మనకి చాలా ఉన్నాయి. అంటే ఎంత ఎదిగినా కూడా
మన రూట్స్ ఏంటో, మన ఫౌండేషన్ ఏంటో మనం మర్చిపోకూడదు. అమ్మ ఫస్ట్ రెమ్యునరేషన్ అంతా ఎప్పుడైనా చెప్తుంటారు ఇంట్లో? లేదండి, అస్సలకి అస్సలకి మీరు కూడా అడగరా? నేను అడగలేదు. యాక్చువల్లీ అడుగుతాను, ఎందుకంటే ఆ రోజుల్లో పెద్ద ఆ రోజులకి ఈ రోజులకి చాలా డిఫరెన్స్ కదా. ఓకే, ఆ రోజు లక్ష ఇచ్చినా 10 కోట్లతో సమానం. ఉమ్. అంతే. పోనీ హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎప్పుడైనా అడిగారా? మీరు పుట్టిన తర్వాత చేస్తా ఉన్నారు కాబట్టి సినిమాలు. అంటే నాకు తెలియదండి. యాక్చువల్లీ నాకు ఒక 6-7 ఇయర్స్ వచ్చేసరికి అమ్మ యాక్టింగ్ మానేశారు. ఉమ్, సో అప్పుడు పొలిటికల్ కెరియర్ స్టార్ట్ అయింది. ఉమ్. సో నాకు అసలు ఐడియా లేదు. కానీ ఆ రోజుల్లో మీరు అన్నట్టు ఆ రోజుల్లో 10 రూపాయలు అంటే అంటే ఇప్పుడు 10 లక్షలు అంటే ఆ రోజుల్లో ఐ థింక్ ఇట్స్ లైక్ 100 రూపీస్ అంతే. బట్ అమ్మ ఎప్పుడన్నా ఇన్ని సినిమాలు తీశారు కదా, ఆల్మోస్ట్ 200 పైన ఒక హీరోయిన్ గా యాక్ట్ చేశారు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని చేశారు, ఎన్నో రోల్స్ చేశారు. అంటే ఆమె స్క్రీన్ మీద కనపడితే ఆమె అందం తప్పితే ఏం చూడలేము అనమాట. ఆమె కట్టు బొట్టు, ఆమె వేసుకునే జ్యువెలరీ కానీ చాలా రిచ్గా ఉంటుంది. ఒక్కొక్క ఫేస్ చాలన్నమాట. సినిమా అనేది హిట్ అవడానికి మెయిన్ ఆమె ఫేస్ అనేది చాలా అసెట్ అప్పుల్లోనే. అమ్మ ఇప్పటికి కూడా అలానే రెడీ అవుతుంటారు కదా? అవును, ఆమె ఫస్ట్ నుంచి ఇష్టం అది? చాలా ఇష్టం అంట. చిన్నప్పటి నుంచి అంటే మన అమ్మమ్మ చెప్పేవారు. సో మా అమ్మగారికి రకరకాల ఫ్యాన్సీగా బట్టలు కుట్టడము, హెయిర్ స్టైల్స్, జ్యువెలరీ అంటే చాలా డిఫరెంట్గా డిజైన్ చేసేవాళ్ళు అమ్మమ్మ గారు. బాంబేకి వెళ్ళి, అంటే ఆ రోజుల్లో ఇక్కడ మన దగ్గర కానివ్వండి, చెన్నైలో కానీ అంత ఫ్యాన్సీ ఉండేవి కాదు. సో బాంబేకి వెళ్ళి చాలా స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా అమ్మమ్మ డిజైన్ చేసి అమ్మగారికి తెచ్చేవారు. ఓకే. సో అమ్మ మాక్సిమం ఈ షూటింగ్ స్క్వాడ్ ని ఏం చేస్తుంటారు? అన్ని వాడతారు కదా అసలు చాలా వరకు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారండి మీరు. ఐ థింక్ డిఎల్ నారాయణ గారు అనుకుంటా, ఎల్వి ప్రసాద్ గారు అనుకుంటా, ఐ డోంట్ రియలీ రిమెంబర్. ఏదో ప్రత్యేకంగా ఒక బ్యానర్ అని చెప్పారు అమ్మగారు. ఆ బ్యానర్ మూవీస్ వాళ్ళు ఎప్పుడు అమ్మగారిని తన నగలు తీసుకొచ్చేమని అనేవారు, ఓన్ నగలు. ఎందుకంటే ఆ డిజైన్స్ ఎంత యూనిక్ ఉండేవంటే చాలా డిఫరెంట్ ఆ రోజుల కంటే ఈ రోజులు కూడా. ఆ డిజైన్ అమ్మగారు ఎక్కడైనా వేసుకొని వెళ్తే ఓ 10 మంది ఫోటోలు తీసుకొని, మేడం మీరేం అనుకోకపోతే మేము చేయించుకుంటాము మా జ్యువెలర్ దగ్గర పోయి అని ఇప్పుడు కూడా ఫోటోలు తీసుకొని అందరు అది కాపీ చేసేవాళ్ళు ఉన్నారు. సో అంత యూనిక్ డిజైన్స్ ఉండేది. సో అమ్మగారు రిచ్ క్యారెక్టర్స్ ఎప్పుడైతే వేసుకునేవాళ్ళు, ఆ నగలంతా అమ్మగారివే వాడేవాళ్ళు. ఏం చేస్తుంటారు? కాస్ట్యూమ్స్ అన్ని ఏం చేస్తుంటారు? కాస్ట్యూమ్స్ తెలియదండి, నేను అయితే ఎప్పుడు చూడలేదు. సో యా, ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు గెట్ టు ద పాయింట్, కొంతమంది తీసుకొని పెట్టుకుంటారంట యాక్టర్స్ కాస్ట్యూమ్స్ వాళ్ళు వాడినవి. సో అమ్మ అయితే తను ప్రత్యేకంగా డిజైన్ చేసుకునేవారంట ఆ రోజుల్లో. సో నేను ఎస్పెషలీ సారీ బ్లౌజెస్, ఈ టైట్ చుడిదార్స్ అవన్నీ ఆ రోజుల్లో ట్రెండ్ సెట్ చేశారు అమ్మగారు. సో నాకు ఈ ట్రెండ్స్ అమ్మగారు ఆ రోజుల్లో ట్రెండ్ అని నాకు మొన్నటి వరకు తెలియదు. సో మధ్యన ఇప్పుడు ఆ రెట్రో ఫ్యాషన్ అంటే మళ్ళీ ఇప్పుడు రివైవ్ అయి వచ్చింది కదండి రీసెంట్గా. సో అప్పుడు అమ్మ ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తే చెప్పేవారు, ఆ పలానా మూవీలో ఇలాంటి డ్రెస్ డిజైన్ చేయించుకొని వేసుకున్నా, ఇలాంటి బ్లౌజ్ వేసుకున్నాను అంటే మొత్తం ఆ రోజుల ఫ్యాషన్ మళ్ళీ ఇప్పుడు ఊపుతుంది. అమ్మకి జ్యువెలరీస్ అంటే బాగా ఇష్టం కదా? అమ్మగారికి జ్యువెలరీ అంటే ఇష్టం, కానీ వడ్డానం పెట్టుకుంటారు. అది మా అమ్మమ్మ వడ్డానం యాక్చువల్గా. ఇప్పుడు కూడా అది మా అమ్మమ్మ వడ్డానము. నిజంగా చెప్తే నేను ఒకసారి కూడా వేసుకోలేదు అమ్మమ్మ వడ్డానం. అమ్మమ్మ అయితే ఇంట్లో కూడా వేసుకునేవారు ఆ వడ్డానం. ఓకే. ఇంట్లో కూడా నాకు బాగా గుర్తు, ఫోటోలు అన్ని చూసాను కదా, బ్లాక్ అండ్ వైట్, సింపుల్ సారీలో ఉండేవారు. మళ్ళీ ఆ వడ్డానం ఉండేది. ఏంటి అలా వేసుకునేవారు అమ్మమ్మ అంటే, బహుశా మనం జీన్స్కి బెల్ట్ వేసుకున్నట్టు వేసుకునేవారు. యా. సో ఆ నగలకి ఉన్న ఇంట్రెస్ట్ మళ్ళీ అమ్మమ్మ నుంచి అమ్మకు వచ్చింది. నాకు తెలిసినంత వరకు మళ్ళీ సొంతంగా అమ్మగారు ఎప్పుడు నగలు డిజైన్ చేయించుకోలేదు. అమ్మమ్మ ఏమైతే డిజైన్ చేశారో, ఏమైతే చేయించారో అవే వాడతారు అమ్మగారు ఇప్పుడు కూడా. అమ్మ కూడా పెట్టుకుంటారు ఇంట్లో వడ్డాను? అమ్మగారు లేదండి, పండగ ఉంటే పెట్టుకుంటారు. ఓకే. పండగ ఉంటే డెఫినెట్గా చక్కగా పట్టు చీర వేసుకొని ఇట్లా ఏమంటారు, మాటి చెవులకి ఇట్లా అది పెట్టుకొని అలంకారం బాగా చేసుకుంటారు. మళ్ళీ నేనేమో ఇలా ఉంటాను, అప్పుడప్పుడు క్లాస్ పీకుతారు అమ్మగారు, ఏంటి నువ్వు ఇట్లా తయారయ్యావు, మా అమ్మ ఏమో ఇలా ఉండేవారు, నేనేమో మా అమ్మలాగా ఉన్నాను, నువ్వేంటి ఇలా ఉన్నావు అని అప్పుడప్పుడు కొంచెం ముట్టుకాయలు పడుతుంటాయి నాకు. సో అమ్మ బర్త్డేస్ కూడా బాగా రెడీ అవుతారు. నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ బర్త్డేకి వచ్చాను, ఐడియా ఉందా? అమ్మ ఏదో తులాభారం చేశాను నేను. అది అమ్మగారికి చాలా పెద్ద సర్ప్రైజ్ అండి. సో చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఆ రోజు 1 day బిఫోర్ నేను బాబు ట్రావెల్ చేసి వచ్చాం. సో అమ్మగారికి కూడా తెలియదు, తను అనుకుంటున్నారు వీళ్ళు నా బర్త్డే కూడా మర్చిపోయారు, ఏం పిల్లలు వీళ్ళు అని. సో నేను ట్రావెల్లో హాలిడేలో ఉన్నప్పుడు మొత్తం అక్కడి నుంచి ఫోన్లలో కోఆర్డినేట్ చేశాను అనమాట. సో అమ్మకి ఎలా తీసుకెళ్ళామంటే ఇంటి బయటకు కూడా
కింద మా అపార్ట్మెంట్స్లో వేరే వాళ్ళ బర్త్డే కూడా సేమ్ డే. అమ్మ వాళ్ళు పార్టీ ఇస్తున్నారు, పిలిచారు, ఒక 2 మినిట్స్ అలా నువ్వు రా అంటే నాకు ఓపిక లేదు అని. లేదమ్మా 2 మినిట్స్ పాపం ఫీల్ అవుతారు అంటే ఏదో చీర కట్టుకున్నారు, వేరే వాళ్ళ ఫంక్షన్ కదా అని మామూలుగా అలంకారం చేసుకున్నారు. నా ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట, నా సిస్టర్స్తో సమానం. సో వాసవి, రుచి, మైరా వీళ్ళు ముగ్గురు వచ్చారు. ఇదేంటి అమ్మ ఇలా తయారయ్యారు, అక్కడ తులాభారము ఒక 200 మంది ఉన్నారు కింద, ఎలా ఇప్పుడు అమ్మగారిని వడ్డానం ఎలా వేయించాలి, ఎలా తయారు చేయాలంటే నేనన్నా నాకు తెలీదు, మీరేం చేస్తారో చేయండి. సో చక్కగా వాళ్ళు స్పెషల్గా అమ్మ కోసము ఒక సర్ప్రైజ్గా చక్కటి పట్టు చీర, అమ్మగారి నగలన్నీ తనకు తెలియకుండా తీసుకొచ్చి పెట్టి మొత్తం తననేది ఏంటి ఇలా అలంకారం చేస్తున్నారు, వేరే వాళ్ళ పుట్టినరోజు పార్టీ, అది నా పార్టీ కాదు అని. సో ఎలా ఒకలాగా అమ్మగారిని కిందకి తీసుకెళ్తే అది దాదాపు ఒక 5 మినిట్స్ వరకు అమ్మగారికి తెలియదు తన సర్ప్రైజ్ పార్టీ అని. సో తులాభారం చూసినప్పుడు చేసినప్పుడు అమ్మ ఎంత హ్యాపీ అయిపోయారంటే చాలా అసలు మొత్తం ఏడ్చేసారు. ఇమేజెస్ ఉన్నాయి నాకు ఇంకా నా మొబైల్. మీరు ఉన్నారు కదా ఆ రోజు, చాలా హ్యాపీ అయిపోయారు, ఏడ్చేసారు అనమాట. ఏడ్చేసి అసలు ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి మాట్లాడి ఎలా ఉంది తులాభారం అనుకుంటా. అంటే యాక్చువల్గా చూడాలి చూస్తే యాక్చువల్లీ శ్రీకృష్ణ తులాభారం ఎన్నిసార్లు చూసాను నేను, 100 సార్లు చూసుంటాను నేను. ఓకే. సో నాకు అసలు ఆ ఎక్సైట్మెంట్ వేరే అనమాట. ఆ మూవీ చూసాక అమ్మగారిని తులాభారం చేస్తే ఆ ఒక ఫీల్, థ్రిల్లే. సో అమ్మ కాస్ట్యూమ్స్ కానీ జ్యువెలరీ కానీ అంత రిచ్గా ఉంటుంది కదా. సో అమ్మ ఆ రోజుల్లో కార్లు ఎలా వాడేవాళ్ళు అసలుకి? కార్లు అంటే ఇప్పుడు అంటే అమ్మగారికి ఏదైనా కొత్త కార్ వస్తే ఫస్ట్ అమ్మగారి దగ్గర వచ్చేదంట అప్పుడు. ఓకే. ఆ రోజుల్లో డాజ్ కార్ కానివ్వండి, షెవీ మాలిబు కానివ్వండి. సో అప్పుడు అంబాసిడర్స్ ఇంకా అవే వస్తున్నాయి. అవే వచ్చేది. ఆ రోజుల్లో ఏమొచ్చాయో నాకు ఐడియా కాదు, ఎందుకంటే నేను పుట్టాక ద మోస్ట్ ఫ్యాన్సీ కార్ ఇన్ ద మార్కెట్ వాజ్ అంబాసిడర్ కాదు, ఫియట్. సో నాకు బాగా గుర్తు, నా చిన్నప్పుడు మోస్ట్ ఫ్యాన్సీయెస్ట్ కార్ వాజ్ ఫియట్ కార్ అనమాట. ఓకే. సో అమ్మగారు నన్ను చాలా కొంచెం గారభంగా పెట్టారు చిన్నప్పుడు. సో మా దగ్గర వైలెట్ కలర్ ఫియట్ ఉండింది, అది ఎవరి దగ్గర లేదు, మా దగ్గరే ఉండింది. సో సరే పాతది అయిపోయింది, కొత్త ఫియట్ కార్ తెచ్చుకుందామని ఏదో క్రీమ్ కలర్ తెచ్చారు. నేను ఏడ్చాను, నేను ఈ కార్లో కూర్చోను, నాకు రెడ్ కలర్ ఫియట్ కావాలంటే ఆ కారు ఢిల్లీకి పంపించి రెడ్ కలర్, ఆ పెయింట్ ఎవరు చేసేవాళ్ళు కాదు కార్లో, అక్కడ పంపించి రెడ్ చేయించి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ఓల్డ్ హైదరాబాదీ వాళ్ళందరికీ గుర్తు, రెడ్ కలర్ ఫియట్ థానా ఆప్కే పాస్ అనేవారు. జమున గారితోనే. ఓ హైదరాబాద్ మొత్తం మీద ఒకటే కారు, ఒకటే రెడ్ ఫియట్. ఆ రోజుల్లో ఎర్లీ 80s గురించి మాట్లాడుతున్నారు. ఓ ఇంకా హీరోస్ కూడా ఎవరికి లేదు, ఎవరి దగ్గర ఉండేది కదా ఆ రోజులో రెడ్ కలర్ ఫియట్. ఇంకా తర్వాత నుంచి ఇంకే కార్ వస్తే ఆ కార్ అంటే లేదండి. ఇప్పుడు చాలా అంటే సింపుల్ లైఫ్ వచ్చేసారు అమ్మగారు. సో ఇప్పుడు హీరో యాక్టింగ్ చేయట్లేదు, దీంట్లో రిటైర్మెంట్ లైఫ్ అనుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో అంటే ఒక స్టేజ్కి వచ్చేసాక మెటీరియలిస్టిక్ థింగ్స్ డోంట్ మ్యాటర్. ఇవాళ ఉంటాయి, రేపు ఉండవు. సరే ఇవాళ నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మర్సిడీస్ తీసుకున్నాను, రేపు మోజుపోయింది ఆడీ తీసుకున్నాను, మోజుపోయింది బెంట్లీ తీసుకున్నాను, మోజుపోయింది ఇంకొకటి తీసుకుంటా. ఎంతకాలం అలా ఉంటాం మనం? ఓకే. సో ఎప్పుడు ఒక మనిషి హ్యాపీగా ఉండాలంటే మెటీరియలిస్టిక్ సామాన్ల మీద అటాచ్మెంట్ లేకుండా ఉన్న వాళ్ళే దిల్ బి వెరీ హ్యాపీ అండ్ కంటెంట్. ఓకే. నేను ఇప్పుడు కారు గురించి ఎందుకు అడిగానంటే ఎస్పెషల్లీ ఆ రోజుల్లో అమ్మ దగ్గరే ఉంది ఫీట్ రెడ్ కలర్. అప్పుడు కలర్స్ కూడా ఇక్కడ ఉండదు, మనం అక్కడికి వెళ్ళి తీసుకురావాలి. ఇప్పుడున్న కొంతమంది స్టార్ హీరోస్ అప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్ ఉన్నా, ఏదైనా బయటికి వెళ్ళాలన్నా, ఒక ఈవెంట్ అయినా అమ్మకు కాల్ చేసి స్పెషల్గా మీ కారు ఈరోజు కావాలండి, మేము బయటికి వెళ్ళి కొంచెం ఒక ట్రిప్ ఉంది వెళ్ళి వస్తామని కూడా కార్ తీసుకెళ్తారండి అప్పుల్లో. ఆ రోజుల్లో అవును. అమ్మగారి ఐ థింక్ ఒకటేమో మాలిబు, ఒకటి నాకు బాగా గుర్తు, ఎందుకంటే నేను పుట్టినప్పుడు ఆ మాలిబు కూడా ఉండేది. ఇంకోటి ఏదో డాజ్ అండి, సో అది నాకు సరిగా గుర్తులేదు. ఆ 2 కార్లు చాలా మూవీస్లో వచ్చాయి అమ్మగారు. అవును, చాలా మూవీస్లో వచ్చాయి. అంటే ఐ థింక్ ఒకటి కలెక్టర్ జానకి ఒకటి, సో 2-3 మూవీస్లో అమ్మగారు కార్స్ వచ్చాయి. సో అమ్మ లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది అసలుకి. అమ్మగారి లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్, చాలా దర్జా. అంటే ఇప్పుడు ఏమైందంటే అమ్మగారు సింపుల్గా ఉన్నారు, ఆ సింపుల్లో కూడా దర్జాగానే ఉంటారు. సింప్లిసిటీ అడాప్ట్ చేసుకున్నారు కదా, సో అప్పటి నుంచి దాంట్లో ఉన్న దాంట్లోనే చాలా దర్జాగా ఉంటారు. సో బిఫోర్ ఈ ఇంటికి ముందు కూడా దాదాపు 2000 పైన గజాలు పాత ఇల్లు కూడా. అవును, అది దానికి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి. యాక్చువల్లీ ఆ రోజుల్లో ఇప్పుడు కొనుక్కున్నారు 1960s కొనుక్కున్నారనమాట. మా నాన్నగారు 1962 ఏదో
లేకపోతే ఎండ్ ఆఫ్ ఓ ఆయనకి 1950s. కూడా ఒక పెద్ద స్టోరీ ఉంది. మా నాన్నగారే కజన్ బ్రదర్ అనమాట, బీపీఆర్ విఠల్ గారు నాన్నగారు కలిసి ఆ ఇల్లు తీసుకున్నారనమాట. సో ఆ రోజుల్లో బంజారా హిల్స్లో కేవలం 5 హౌసెస్ ఉండేవండి. 5 అంటే 5 హౌసెస్ అంట నాన్నగారు వాళ్ళు చెప్పేవాళ్ళు. సో ₹2 గజంకి కొన్నారు ఆ రోజుల్లో. ఒక నవాబ్ ₹2 గజం. ₹2 గజం. ఎందుకంటే నాన్నగారును మా దొడ్డప్ప గారు, విఠల్ దొడ్డప్ప గారు కలిసి పెరిగారు. పక్క పక్కనే ఉందాము అని ఆ ఇల్లు తీసుకున్నారు. సో అప్పుడు అమ్మ మ్యారేజ్ అయింది, చెన్నై నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. సో నేను 1980లో పుట్టాను. 80స్లో కూడా ఆ రోడ్లో మహా అంటే ఒక 7-8 హౌసెసే ఉండేవి. సో ఆఫ్టర్ 5 o'clock గేట్ దాటి బయటికి వెళ్ళడానికి లేదు, భయపడేవాళ్ళు. అమ్మగారు నాన్నగారు అవుతే 5:30 అయిందంటే మ్యాక్సిమం ఇంట్లో వచ్చేసేయండి. కాంపౌండ్లో ఆడుకుంటాను, గార్డెన్లో ఆడుకుంటానన్నా భయపడేవాళ్ళు, ఎవరైనా తోడు ఉండాలి అని. అంటే ఆ రోజుల్లో అంత స్కేరీ కదండి, అంత పెద్ద రోడ్లు, గుట్టలు, చెట్లు, పాములు. ఇంకా నేను చాలా చిలిపిదాన్ని, పాములు వచ్చేవి, వాటి వెనకాల నేను పరిగెట్టేదాన్ని. అవి నా ఇంట పరిగెట్టడం కాదు, నేను వాటి వెనకాల పరిగెట్టేదాన్ని. సో రకరకాల జంతు జీవాలు కూడా వచ్చేసేవి ఇళ్ళల్లో ఆ రోజులో. ఉంచారా ఆ హౌస్ ఇప్పుడు? లేదండి, వేరే ఇంటికి వచ్చేసాం ఇప్పుడు వేరే ఇంటికి వచ్చేసారు. ఆ ఇల్లు అయితే అలానే ఉంది. లేదండి, అది ఎలా ఉందో నాకు తెలియదు ఇప్పుడు కానీ. సో ఐ థింక్ ఆ ఇల్లు అయితే ఇప్పుడు అది అక్కడ పెద్ద మాల్ అయిపోయి ఉంటుంది అయితే. అదే ఉంటుంది ఇప్పుడు. అంత కాంక్రీట్ లైఫ్ కదండి. అవును, అంత కాంక్రీట్ లైఫ్. కానీ అమ్మకి ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి అమ్మకు ఒక విచిత్రమైన కోరిక ఉండేది. నేను రిటైర్ అయిపోయాక నాకు ఇంత పెద్ద ఇల్లు వద్దు, చిన్న ఫ్లాట్ కావాలి నాకు అనేవారు. నేను అనుకునేదాన్ని, ఇంత పెద్ద పెద్ద ఇల్లు, చెన్నైలో అమ్మగారి ఇల్లు చాలా పెద్దగా ఉండేవి. ఓకే. సో నేను ఎప్పుడు అక్కడ వెళ్ళలేదు కానీ ఫోటోలు అవి చూసేదాన్ని. అయితే ఇంత పెద్ద పెద్ద ఇల్లుల్లో ఉన్నాక ఇంత చిన్న ఫ్లాట్లో ఎలా ఉండాలనిపిస్తుంది. నాకేదో అనిపించింది, వద్దామా ఇక్కడే ఉందాం అంటే, లేదు శ్రాంతి, ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఒక ఏజ్ వచ్చేసరికి ప్రాక్టికల్ లైఫ్కి వచ్చేయాలి. సో దీని ముందు ఎలా జాయింట్ ఫ్యామిలీ ఉండేది, గ్రాండ్ పేరెంట్స్, అత్తలు, మామలు, జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువ. ఒక పెద్ద ఇంట్లో ఒక 10 మంది ఉంటేనే దానికి ఒక కళ. ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్, పెళ్ళైతే వేరే ఫ్యామిలీ. దాంట్లో అంత పెద్ద ఇంట్లో అస్సలు ఏమంటారు, ఆ వైబ్స్ రావు, ఓకే, హ్యాపీనెస్ కూడా రాదు అన్నారు. సో యాక్చువల్గా అమ్మ అన్నది ఈ పాయింట్ కరెక్ట్ అండి. ఎందుకంటే ఎప్పుడైతే మేము అపార్ట్మెంట్లో షిఫ్ట్ అయ్యాము ఒక 5 years బ్యాక్, అమ్మ చాలా పిచ్చి పడింది. అంతే అంటే సరే అన్న. నాకు అసలు టెన్షన్ లేదండి. దీని ముందర 11 doors ఉండేవి ఆ ఇంట్లో. అప్పుడప్పుడు అర్ధరాత్రి నిద్ర లేచి సౌండ్ వేసామా లేదా, ఆ తలుపేసానా లేదా, ఈ తలుపేసానా లేదా అని ఒక టెన్షన్ వచ్చేది. నాకు ఇప్పుడు ఎంత హ్యాపీ అంటే, ఒక తలుపు వేసేసాను తెలుసు, హ్యాపీగా పడుకోవచ్చు. సో 11 తలుపు నుంచి ఒక తలుపుకి వచ్చేసాము. సో ఎప్పుడైతే ఒక తలుపుకి వచ్చేసామో రిలాక్సేషన్ ఎక్కువ అయిపోయింది నాకు. సో టెన్షన్ లేదు, ఇదేసామా అదేసామా లేదా. సూపర్ అనమాట మీరు. సింప్లిసిటీ ఇస్ ద కీ అండి టు హ్యాపీనెస్. ఇది నాన్నగారిదా ఈ స్టైల్ అంతా, లేకపోతే అమ్మదైతే ఈ స్టైల్ కాదు? నాన్నగారు డెఫినెట్ గా నాన్నగారు. లవ్ మ్యారేజ్ అమ్మ నాన్నది? లేదండి, అమ్మ నాన్న లవ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఎలా అసలు వాళ్ళ పెళ్లి? సో యాక్చువల్గా అయితే ముందు స్టార్టింగ్ నుంచి యాక్చువల్లీ అమ్మమ్మ గారు, తాతగారు దే వర్ అగేన్స్ట్ లవ్ మ్యారేజెస్. అండ్ ఆల్సో అమ్మ కూడా అంత బిజీ స్కెడ్యూల్లో. సో షీ వాజ్, మీరు చూడండి, మీరు చేసుకోమంటే చేసుకుంటా, ఓకే, గ్రాండ్ పేరెంట్స్తో చెప్పారు మీరు చేసుకోమంటే చేసుకుంటా, మీరు ఏమైతే రిసెర్చ్ చేయాలో అంతా చూసుకోవాలో అన్నీ చూసుకోండి అని. సో ఫస్ట్ అంట మా నాన్నగారు చెప్పేవారు, అమ్మగారు కూడా చెప్పేవారు. నాన్నగారు ప్రొఫెసర్ అనమాట, జువాలజీ. ఆ రోజుల్లో ఏమో నాన్నగారు తిరుపతిలో ప్రొఫెసర్గా చేసేవారు, పిహెచ్డి చేసేవారు. అమ్మగారికి పెద్ద ఫ్యాన్ అంట. ఓకే, సూపర్ ఫ్యాన్ అంట. నాన్నగారు అన్ని సినిమాలు చూసేవారట. సో మా ఫ్యామిలీ సర్కిల్లోనూ ఎవరో అరేంజ్ చేశారు పెళ్లి చూపులు. సో పెళ్లి చూపులప్పుడు అమ్మగారు వచ్చి కూర్చుంటే నాన్నగారికి భయం వేసేసిందంట, అంత పెద్ద హీరోయిన్ అని. ఇలా భయపడిపోయారంట. మేడం, మీ సినిమాలన్నీ చూసాను మేడం, నిన్ననే నేను నా కజన్తో పాటు వెళ్ళి ఏదో ఏం సినిమా, నాగుల చవితి అనుకుంటా, ఏదో సినిమా రిలీజ్ అయిందంట, నిన్ననే ఆ సినిమా చూసి వచ్చాను, చాలా హ్యాపీగా ఉంది మేడం అంటే అమ్మగారు నవ్వేశారంట. నవ్వేసి ఆ తర్వాత వెళ్ళి మా అమ్మమ్మతో ఒక మాట అన్నారంట, లేదు అంత తెల్లగా లేరు, నేను చేసుకోను అని. అప్పుడు అమ్మమ్మ గారు కోపం చేసి, జమున, నీ కోపంకి నీ లైఫ్ స్టైల్కి తట్టుకోగలిగే మనిషి అంటే రంగానే, నువ్వు పెళ్లి చేసుకో అంటే
వెంటనే ఓకే అని. ఓకే, సూపర్ ఇది. సో ఇట్ వాస్ వెరీ వెరీ టిపికలీ అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే, అది కాదు కానీ అమ్మ నవ్వారు కదా మీ సినిమా నిన్నే చూసి అదే కదా. అది హైలైట్. హైలైట్ అది కాదండి. సో ఫస్ట్ టైం పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు మేడం గారు అని పిలిచారు. పెళ్లి తర్వాత కూడా అప్పుడప్పుడు మేడం అనే పిలిచేవారు. ఓకే, సో అది అలవాటు అయిపోయి ఇప్పుడు నేను కూడా అమ్మగారిని ఏదైనా పని చేయమని అన్నారనుకోండి, శ్రవంతి తీసి అక్కడ పెట్టి ఓకే మేడం అంటాను నేను కూడా. ఇప్పుడు మా బాబు కూడా ఓకే మేడం అంటాడు. అమ్మగారికి ముద్దు పేరు ఇప్పుడు మేడం అన్నమాట. సో అమ్మకి పెట్స్ అంటే కూడా బాగా ఇష్టం. చాలా ఇష్టం. ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో అప్పుడు అందరి ఇంట్లో ఉన్న డాగ్స్ అన్ని అమ్మ డెలివరీ చేసి పంపించినాయి. అవును. ఫోన్ చేసేస్తారు, మీ డాగ్ డెలివరీ అయిపోయిందా, ఎన్ని జర్మన్ షిఫర్డ్స్, ఎన్ని. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అమ్మకి అసలుకి? అవును, అమ్మగారికి చాలా ఇష్టం అండి, చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అంట యానిమల్స్. మూవీస్ లో ఉన్నప్పుడు అయితే 32 కుక్క పిల్లలు ఉండేవి అమ్మగారికి ఇంట్లో. ఆ 32 కుక్క పిల్లల్ని చూసుకోవడానికి వేరేగా ఒక 3-4 మనుషులు ఉండేవారు. కుక్క పిల్లలతో సహా పిల్లులు కూడా ఉండేవి. అవి ఎలా కలిసిమెలిసి ఉండేవి నాకు తెలీదు. అది కాకుండా ఒక గుర్రం కూడా ఉండేది అమ్మగారికి. అప్పుడులోనే ఒక గుర్రం ఉండేది. ఆ గుర్రం కూడా ఏదో సినిమాలో కూడా యాక్ట్ చేసింది. ఓకే, అమ్మే హార్స్ రైడింగ్ చేస్తారా? అమ్మ చాలా బాగా హార్స్ రైడింగ్ చేసేవారు. యాక్చువల్గా ఒక మూవీ కోసం స్టార్ట్ చేశారు హార్స్ రైడింగ్. ఆ తర్వాత పెట్ లాగా కూడా కళ్యాణి, ఆ గుర్రం పేరు కళ్యాణి అని గుర్రం పెట్టుకున్నారు. సో చాలా సంవత్సరాలు పెంచుకున్నారు ఆ గుర్రాన్ని. సో అలాగే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పారు. అమ్మ దగ్గర ఒక ఉడత ఉండేది. అంటే రెగ్యులర్ ఉడత కాదు, ఇంత పెద్ద ఉడత అండి, చాలా తమాషా ఉంది. దాని తోక ఎంత పెద్దగా ఉండేది, నల్లగా ఉండేది. అది కూడా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసింది అమ్మగారితో పాటు. సో ఏదో అడవిలో వెళ్ళారంట షూటింగ్కి. సో ఈ ఉడత మదర్ని చంపేసి ఈ ఉడతని కేజీలో తీసుకొని ఎవరో వెళ్తున్నారు. వాళ్ళని పట్టుకున్నారు అమ్మగారు. ఏంటది కేజీలో చూపి అని. ఇంత బుజ్జి ఉడత అనమాట. దాన్ని వండుకొని తింటారంట వాళ్ళు. అవును, ఉడతలు తింటారు, నాకు తెలియదు. సో దాన్ని అమ్మగారు రెస్క్యూ చేశారు. ఇంకేం చేయాలి, చిన్న ఉడత, దాన్ని వదలడానికి లేదు. ఫారెస్ట్లో వదిలేస్తే ఇంకేదో గద్దనో ఏదో ఒకటి తినేస్తుంది దాన్ని. ఇంటికి తీసుకొచ్చి పెంచారనమాట ఆ ఉడతని. సో ఆ ఉడత కూడా ఎంత వెల్ ట్రైన్డ్ అంటే చాలా మూవీస్ లో కూడా యాక్ట్ చేసింది. ఓకే, సో కళ్యాణి కూడా చాలా మూవీస్ లో యాక్ట్ చేసింది. డాగ్స్ ఒక మిక్కీ అని, ఒక రాజా అని 2 కుక్క పిల్లలు ఉండేవి. ఒకటి వైట్, ఒకటి బ్లాక్ పామరేనియన్ అనుకుంటా. అవి 2 కూడా మూవీస్ లో యాక్ట్ చేశారు. సూపర్. ఇప్పటికి ఉన్నాయా ఇంకా డాగ్స్? ఇప్పుడు 2 ఉన్నాయండి. నా చిన్నప్పుడు 14 డాగ్స్ ఉండేవి. మీ చిన్నప్పుడు? నా చిన్నప్పుడు నాకు కూడా అమ్మ నుంచి, మా నాన్నగారి నుంచి వైల్డ్ లైఫ్ అంటే పిచ్చి వచ్చేసింది. నేను రోడ్డు మీద డాగ్స్ ఉంటే రెస్క్యూ చేసేదాన్ని. ఏ యానిమల్ అయినా ఇంజర్డ్ యానిమల్ ఉంటే రెస్క్యూ చేసి బ్లూ క్రాస్ లో వదలడమో లేకపోతే అడాప్షన్కి ఇవ్వడమో చేసేదాన్ని. ఎన్టీఆర్ గారు కానీ ఏఎన్ఆర్ గారు కానీ ఎప్పుడన్నా ఇంటికి వచ్చినప్పుడు అంటారంట కదా, ఏంటి జమున గారు మీకు కుక్కలు పిచ్చి అని? అది తెలీదండి, నేనైతే ఎప్పుడు వినలేదు. కానీ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఒక మీడియా జర్నలిస్ట్ వచ్చారనమాట కొన్ని సంవత్సరాల ముందు. అమ్మగారు వచ్చే ముందర ఒక అని ఒక 5-6 కుక్కలు వస్తాయి. అవి వచ్చేసి వాటి పొజిషన్స్ లో అవి కూర్చుంటాయి అనమాట సోఫా. అమ్మకి సెక్యూరిటీ లాగా కూర్చుంటాయి అనమాట. అవి వచ్చి కూర్చున్నాక ఆ తర్వాత అమ్మగారు వచ్చి కూర్చుంటారు. సో ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలియదు, నేను స్కూల్లో ఉన్నాను. ఆయన ఏం చూసాడో నాకు తెలియదు. కానీ ఆ ఇంటర్వ్యూ హెడ్లైన్, ఒక కుక్క అయి జమున గారి ఇంట్లో జన్మించడం అంటే మహాభాగ్యం. ఒక కుక్కగా జన్మించటం జమున గారి ఇంట్లో అంటే మహాభాగ్యం అని టైటిల్ పెట్టారు. ఎందుకంటే అంత బాగా చూసుకుంటారు చూసుకుంటారండి. ఇప్పుడు మావి ఉన్నాయి కదండి, ఇప్పుడు ఎప్పుడైనా అల్లరి చేశారనుకోండి, నేను కోపం చేస్తే ఊరుకోరు. ఎందుకు కోపం చేస్తున్నావు, కోపం చేయొద్దు అంతే. కోపం కూడా చేయనివ్వు, అంత గారాబం కూర్చుని. సో నాకు తెలిసి మీరు చెప్పిన లెక్క అమ్మగారు అప్పుడులోనే 32 డాగ్స్, ఒక గుర్రం ఇవన్నీ పెట్టుకున్నారంటే వీటికే 4 మళ్ళీ పని వాళ్ళు. అదే ఒక సినిమా రెమ్యునరేషన్ వాడికి సరిపోయింది. ఈజీగా అలాగే ఉండేదేమో. అమ్మగారికి యాక్ట్ చేసిన ది బెస్ట్ టెక్నీషియన్స్ అంటే ఎన్టీఆర్ గారు కావచ్చు, ఏఎన్ఆర్ గారు కావచ్చు, శోభన్ గారు కావచ్చు, ఒక 4 మంచి పెద్ద హీరోలు అనుకోండి. ఎలా ఉండేది వాళ్ళ మధ్య, ఎలా ఉండేది ర్యాప్, ఎలా ఉండేది? చాలా సింపుల్ అండి. యాక్చువల్గా మీరు అడిగితే చెప్తాను. మనం వాళ్ళందరినీ చూసినప్పుడు ఒక సెలబ్రిటీ అనుకుంటాం, దే డిఫరెంట్ అనుకుంటాం. ఎందుకంటే మనం వాళ్ళని విజువల్గా ఎప్పుడైతే చూస్తామో వాళ్ళు మన రేంజ్ కన్నా చాలా డిఫరెన్స్ అని మనకు ఒక అభిప్రాయం వచ్చేస్తుంది. అవును, ఇమీడియట్గా. కానీ వాళ్ళు మనలాగా అని మనం ఊహించుకోం. ఇప్పుడు నేను కూడా నా ఫ్రెండ్స్ని ఎవరైనా కలిస్తే అందరు అంటారు, నువ్వు అసలు ఏ యాంగిల్ నుంచి జమున గారి కూతురులాగా లేవు, ఎంత చిల్ ఉంటావు, అసలు మామూలు మనిషిలాగే ఉంటావు. మేము అందరం మామూలు మనుషులే,
ఇట్స్ ఓన్లీ బికాస్ అలా తెరపైన చూస్తాం కాబట్టి వాళ్ళని మనం ఒక ఎక్స్ట్రాడినరీ మనిషి, వాళ్ళకు ఒక నార్మల్ రెగ్యులర్ లైఫ్, రెగ్యులర్ రొటీన్ లేదని మనం ఒక భావంలో ఉంటాం అనమాట. సో మీరు పుట్టినప్పుడు ఎన్టీఆర్ గారు వచ్చి మా బుల్లి హీరోయిన్ వచ్చిందని చెప్పి అన్నారంట. అవునండి. ఎప్పుడు అనేవారు. ఓకే. ప్రతిసారి నేను కలిసినప్పుడంతా అంకుల్ నన్ను ఒకసారి కూడా స్రవంతి అని పిలవడం వినలేదు. ఎక్కడ దూరం ఉన్నా నా వుడ్ బి హీరోయిన్ వచ్చింది దా దా అని పక్కన కూర్చోబెట్టుకునేవారు. సో హీ వాజ్ వెరీ ఎఫెక్షనేట్. సో మదర్తో పక్కన పెడితే మీతో ఎన్టీఆర్ గారికి బాగా గుర్తుండిపోయిన ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అంటే ఏం చెప్తారు శ్రవంతి గారు? చాలా మెమరబుల్ మూమెంట్ అంటే రామానాయుడు అంకుల్ గారిది. ఐ థింక్ ఇట్ వాజ్ స్టూడియో లాంచ్ ఏదో అయింది. సో నాకు ఐ థింక్ ఐ వాజ్ 13-14 years old. అప్పుడు వెళ్ళాను అనమాట. సో అక్కడ రామానాయుడు అంకుల్ ఏదో మూవీ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. నేను దూరంగా కూర్చున్నాను అనమాట. ఆ అంకుల్ ఏమో రామారావు అంకుల్ ఏమో స్టేజ్ మీద కూర్చున్నారు. అంత దూరంగా కూర్చుని నేను కొంచెం షై అనమాట. చిన్నప్పుడు చాలా కొంచెం రిజర్వ్డ్గా ఉండేదాన్ని. ఇలా కొంచెం దూరంగా కూర్చొని అంత దూరం నుంచి చూసి స్టేజ్ మీద నుంచి మైక్ తీసుకొని అనౌన్స్ చేసుకొని నా వుడ్ బి హీరోయిన్ వచ్చింది, అంత దూరం ఎందుకు కూర్చున్నావు, ముందుకు రండి అని ముందు కూర్చోబెట్టారు. ఓకే. ఇంకొకటి అంకుల్ ఎప్పుడు కానివ్వండి ఎంత చిన్న వయసైనా మీరు అని విపరీతమైన రెస్పెక్ట్తో చాలా రెస్పెక్ట్తో మాట్లాడేవారు. సో చాలా వెనెవర్ ఐ సీ హిమ్ ఐ ఫీల్ సో హంబుల్డ్ అండ్ బ్లెస్డ్ దట్ అంత అదృష్టం ఉండేది నాకు అంత క్లోజ్గా ఇంటరాక్ట్ అవ్వడానికి. తర్వాత వెంటనే మీడియా వాళ్ళందరిని చూసి నా వుడ్ బి హీరోయిన్ అందరు ఫస్ట్ ఫోటో తీయండి తనకి అని. సో వెంటనే అందరు నా ఫోటోలు తీసారా. సో దట్ వాజ్ సచ్ అ థ్రిల్లింగ్ ఫీలింగ్ అనమాట. అంటే అంత పెద్దవారు ప్రత్యేకంగా చెప్పి ఫోటోలు తీయండి అని చెప్పడము ఇట్స్ డెఫినెట్లీ వెరీ హంబులింగ్ ఎక్స్పీరియన్స్. సూపర్. ఇంకొక చిన్న సంఘటన చెప్తాను ఏఎన్ఆర్ అంకుల్ గురించి. సో నేను ఎక్కువ ఈ మూవీ ఫంక్షన్స్ అంతా వెళ్ళేదాన్ని కాదు చిన్నప్పటి నుంచి. సో ఐ నెవర్ వాజ్ ఫ్యాసినేటెడ్ అనమాట. సో ఒకసారి ఏదో మ్యారేజ్కో దేనికో వెళ్ళామన్నమాట హోటల్కి. సో లిఫ్ట్లో కిందకు వస్తున్నా ఇట్ వాజ్ midnight 12 o'clock అనమాట. నేనేమో సగం నిద్రమత్తులో ఉన్నాను. సో ఏఎన్ఆర్ అంకుల్ ఇట్లా షాల్వ కప్పుకున్నారు, ఇలా మొత్తం షాల్వ కప్పుకున్నారు, పక్కనే నించున్నారు. గుర్తుపట్టలేదు నేను. అప్పటికి నేను అంకుల్ని చూసి ఒక 3-4 years ఏదో గ్యాప్ వచ్చింది. అంకుల్ కూడా కలవలేదు నేను చాలా రోజులు. సడన్గా చూసి ఏమమ్మాయి నన్ను గుర్తుపట్టలేదా అన్నారు ఇట్లా ముసుగు తీసి. సారీ గుర్తుపట్టలేదండి అన్నారు. ఇట్లా తీశారు. అప్పుడు నాకు అనిపించింది, అంటే షాక్ అయిపోయాను. నేను అంకుల్ని గుర్తుపట్టలేకపోయినా కూడా వారు నన్ను ఇన్ని సంవత్సరాలు చూడకపోయినా నన్ను గుర్తుపట్టి ఎలా ఉన్నావు అని పలకరించారు. సో అంటే వీళ్ళు ఎంత మనం నేర్చుకునేది ఏంటంటే వీరందరూ ఎంత ఎదిగినా కూడా దే ఆర్ సో హంబుల్ హ్యూమన్ బీయింగ్స్. సో వీ హ్యావ్ టు లెర్న్ సో మచ్. ఈవెన్ దో అమ్మగారికి చిరంజీవి గారికి కూడా మంచి రిలేషన్, వెరీ నైస్ ర్యాప్ అండి. నాన్నగారు చనిపోయినప్పుడు రావటం కానీ. సో ఆ తర్వాత జనరేషన్ మీ ఏజ్ గ్రూప్లో మీకు బాగా క్లోజ్గా ఉండే సర్కిల్ ఇప్పుడున్న హీరోస్ అంటే ఎవరు మేడం? అంటే నేనంటే స్టార్టింగ్ నుంచి ఐ నెవర్ గ్రూ అప్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే. ఇన్ దట్ సర్కిల్ మీరు కంప్లీట్గా వేరు. నేను కంప్లీట్గా వేరు. యూజువలీ జస్ట్ మై స్కూల్ ఫ్రెండ్స్ అండ్ మై కాలేజ్ ఫ్రెండ్స్. ఈవెన్ నౌ ఐమ్ ద సేమ్ థింగ్. ఈవెన్ ఫ్రమ్ మై ఆర్ట్ ఇండస్ట్రీ నేను అంటే ఎవరితో క్లోజ్గా ఉండను. అంటే జస్ట్ వర్క్ అంతా వర్క్ దాకే. సో మా ఫాదర్ మదర్ ఎప్పుడు ఒకటి అనేవారు. సో వర్క్ రిలేషన్షిప్ పర్ఫెక్ట్గా ఉండాలంటే వర్క్ రిలేషన్షిప్గానే మెయింటైన్ చేయాలి. ఫ్రెండ్స్ లాగా మారితే ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. సో నేను ఎప్పుడు నా ఇంట్రాక్షన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేదు. ఇప్పుడు ఆర్ట్ ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఐ జస్ట్ మెయింటైన్ ఇట్ వెరీ ప్రొఫెషనలీ. సో ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్ ఎవరంటే నా స్కూల్ నుంచి ఎల్కేజీ నుంచి 1st, 2nd grade నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళే. సో దే ఆర్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు కూడా మై ఫ్రెండ్స్ ఆర్ ఫ్రమ్ వెరీ డిఫరెంట్ ఇండస్ట్రీస్. సో కొంతమంది మ్యూజిషియన్స్ ఉన్నారు, కొంతమంది మోడల్స్ ఉన్నారు. సో కొంతమంది దే జస్ట్ కాలేజ్ తర్వాత దే జస్ట్ హోమ్ మేకర్స్. There are some people who are doctors. I have friends on different walks of life. But if there is one person that I really love and admire a lot right now, and she's a nice friend, is Lakshmi Manchu garu. Okay. I am always so inspired by the way she carries herself, the way she talks. She's very, very inspiring. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అప్పుడున్న తరంలో మ్యాక్సిమం చెప్పాలంటే మనకి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు ఫ్యామిలీ నుంచి తప్ప మిగతా ఏ ఆర్టిస్ట్, ఏ హీరోయిన్ కానీ ఏ హీరో కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా హీరో కానీ హీరోయిన్గా కానీ ఎంట్రీ అవ్వలేదు. ఎందుకంటే రీజన్ ఏం చెప్పగలరు? అమ్మ చెప్తుంటారు కదా ఇప్పుడు మీకు, శోభన్ గారు కావచ్చు, మీ అమ్మగారు కావచ్చు, సావిత్రి గారు కావచ్చు, ఎవరు ఫ్యామిలీ నుంచి ఎవరు రాలేదు. ఎందుకని? ఇది యాక్చువల్గా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా చెప్తానండి. ఎప్పుడైతే నాకు మూవీ ఆఫర్స్ వచ్చాయో అమ్మగారు ఒకటే మాట చెప్పారు, ఇండస్ట్రీలో కంపారిజన్ చాలా ఉంది,
ఇప్పుడు మీరు నా ఇంట్రడక్షన్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ మీరేమన్నారు, జమున గారి అందం మీకు రాలేదు, ఒకటే మాట అన్నారు. దట్స్ వాజ్ యువర్ ఇంట్రడక్షన్ టువర్డ్స్ మీ. సో ఎవరైతే మనుషులు నన్ను అలా అడుగుతారో నేను నా మైండ్లో అనుకుంటాను, వాళ్ళ పర్సెప్షన్ ఆఫ్ బ్యూటీ ఈజ్ సో షాలో. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక్క సూపర్ఫిషియల్ లెవెల్ ఆఫ్ బ్యూటీయే చూస్తాం. కళ్ళు ఇలా ఉండాలి, ముక్కు ఇలా ఉండాలి, చెవులు ఇలా ఉండాలి, అదే. బట్ నోబడీ వాంట్స్ టు సీ అ పర్సన్స్ పర్సనాలిటీ, వాట్ దే హ్యావ్ టు ఆఫర్, what is their inner beauty, what is their soul, how bold and dynamic they are. అదంతా చూడం. మనం ఫస్ట్ ఇమీడియట్గా మనిషిని ఎలా జడ్జ్ చేయాలంటే, ఓ వాళ్ళ అమ్మ అందం రాలేదు, వాళ్ళ డాడీ హ్యాండ్సమ్ అంతలా హ్యాండ్సమ్ లేరు, ఇమీడియట్ అదే జడ్జ్ చేస్తాం. సో అమ్మగారు కూడా ఒకటే మాట అన్నారు. ఇమీడియట్గా ఏమవుతుంది, దిస్ ద ఫస్ట్ క్వశ్చన్ యూ గోయింగ్ టు ఆస్క్ ఎవరైనా, జమున గారు అందం రాలేదు. రెండోది ఏమంటారు, ఆ నటన రాలేదు. ఆ నటన రావడానికి ఈ కాలంలో అలాంటి మూవీస్ తీస్తున్నారండి? తీయట్లేదు. సో ఒక యాక్టర్కి ఆ స్కోప్ కూడా లేదు చూపించడానికి, ఒక ప్రూవ్ చేయడానికి, అవును నాలో ఆ టాలెంట్ ఉంది, అవును నేను కూడా మా అమ్మగారు లాగా మేబీ 100% కాకపోతే ఒక 80% అయినా 90% అయినా నేను అలా యాక్ట్ చేయగలుగుతాను. కానీ ప్రూవ్ చేసుకోవడానికి మూవీస్ అలా రావట్లేదు. సో దట్ ఈస్ వన్ మోర్ రీజన్ వై లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్ ఆర్ నాట్ కమింగ్ ఇన్ టు ద మూవీస్. అమ్మ ఒకటే మాట అన్నారు, నేను నా టైంలో 200-300 సినిమాలు చేసేవాళ్ళము. సో ఇప్పుడు ఒక 10 సినిమాలు 20 సినిమాలు అయిపోయింది, కనిపించట్లేదు. సో ఆ రిస్క్ తీసుకొని డూ యూ వాంట్ టు స్టెప్ ఇన్ టు ఇట్? ఐ సెడ్ నో, ఐ డోంట్ వాంట్ టు. సో ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ చాలా మంది నెక్స్ట్ జనరేషన్ రావట్లేదు. బట్ కూతురుగా కొడుకుగా మీరు ఆ లెగసీని కంటిన్యూ చేయలేకపోయినా మనవుడు ఆ లెగసీని కంటిన్యూ చేసే అవకాశం ఉంది అంటున్నారు. నిజానికి బాబుకి అయితే ఇంట్రెస్ట్ ఉంది డెఫినెట్గా. బాబు అంటూ ఉంటాడు కూడా, ఎందుకంటే లేదు అమ్మమ్మ పేరు నిలబెట్టాలి, ఎందుకంటే నా ఐడెంటిటీ వేరు, మళ్ళీ మా ఫ్యామిలీలో ఎవరిలో ఆ యూనిక్నెస్ రాలేదు, ఈ ఆర్ట్ యూనిక్నెస్ రాలేదు. అన్నయ్య ఒక ఆథర్, సో ఆ విధంగా హిస్ ఫ్రమ్ అ వెరీ డైవర్స్ ఫీల్డ్, వి బోత్ ఆర్ ఫ్రమ్ వెరీ డైవర్స్ ఫీల్డ్స్. సో ఇద్దరు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసేసుకున్నాము. సో బాబు మాత్రం అంటూ ఉంటాడు, నేను డెఫినెట్గా అమ్మమ్మ పేరు నిలబెట్టాలి, అంటే రేపు అమ్మమ్మను మర్చిపోకూడదు ఎవరు. సో మర్చిపోకూడదు ఉండాలంటే ఇంకొక తరం రావాలి. సో బాబు డెఫినెట్గా డిటర్మిన్డ్. అమ్మకు కూడా ఇంట్రెస్ట్ ఉందా వాడిని తీసుకురావాలని? బాబు ఎంకరేజ్ చేస్తారండి. అమ్మ ఎప్పుడు కానివ్వండి, ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఎందుకోవాలంటే డిసెంకరేజ్ ఎప్పుడు చేయలేదు, ఓకే డెఫినెట్గా చేయాలి. బట్ అమ్మ ఇస్ వెరీ పర్టికులర్, ఎడ్యుకేషన్ ఇస్ ఫస్ట్ మోస్ట్ ప్రయారిటీ. ఎడ్యుకేషన్ అయ్యాక యూ కెన్ డూ వాట్ ఎవర్, చేతిలో ఒక డిగ్రీ ఉండాలి. సూపర్. సో ఇప్పుడున్న కాలం బట్టి ప్రొడ్యూస్ చేసుకొని మనమే ఇంట్రొడ్యూస్ చేయాలి మన హీరోస్ని, అట్లా అయిపోయింది అనమాట. మీకు తెలిసి ఇండస్ట్రీ ఇస్ వర్కింగ్ రైట్ నౌ. సో అప్పుడున్న ఆర్టిస్టులు ఆల్మోస్ట్ హీరోయిన్స్ ఆర్టిస్టులు చాలా మంది అప్పులు పాలయ్యి చివరాకన్నా ఏం లేక చనిపోయిన వాళ్ళని కూడా చూసాం మనం. మహానటి సావిత్రమ్మనే చూసాం. అలాంటిది అప్పుల్లో బాగా జాగ్రత్త తీసుకొని రూపాయిని 10 రూపాయలు చేసుకొని బాగా సంపాదించిన వ్యక్తి అంటే జమున గారు అంటారు. అమ్మ ఎంత సంపాదించారు? ఐడియా లేదండి. సంపాదించారనమాట. అంటే అమ్మగారు ఏంటంటే చెన్నైలో ఉన్నప్పుడు, అంటే తన పీక్ కెరియర్ స్టేజ్ చెన్నైలోనే ఉన్నారు. సో చెన్నైలో బాగా మంచి పెద్ద పెద్ద ఇళ్ళల్లో ఉండడము, ఎందుకంటే పెద్ద ఫ్యామిలీస్ ఉండేది. అమ్మమ్మ ఉండేవారు, తాతగారు ఉండేవారు, మదర్ వాళ్ళ బ్రదర్ మామగారు ఉండేవారు, వాళ్ళ ఫ్యామిలీ ఉండేవారు. అంటే ఒక ఇంట్లో ఒక 20 మంది 30 మంది ఎప్పుడు ఉండేవారు అనమాట. అలాగే వాళ్ళ కొంతమంది యూనిట్ మెంబర్స్, అమ్మ మేకప్ మ్యాన్, డ్రెస్, అలా వాళ్ళందరూ అమ్మగారితో పాటు ఇళ్ళలో తన ఇంట్లోనే ఉండేవారు. ఎన్ని బెడ్రూమ్లు ఇల్లు కట్టారమ్మా? ఆ ఇళ్ళలన్నీ నేను చూడలేదండి. నేను ఐ ఫీల్ రియలీ టెరబుల్కి నేను అవన్నీ చూడలేదు. ఎందుకంటే కొంతమంది అంటే మా ఆంటీలు అంకుల్స్ కొంత పెద్ద పెద్ద మెంబర్స్ ఉంటారు కదా ఫ్యామిలీలో, ఏజ్డ్ మెంబర్స్, వాళ్ళు వర్ణించేవాళ్ళు చాలా అందంగా ఉండేది, ఇలా ఉండేది, అలా ఉండేది అని. సావిత్రి గారు అప్పుడు వెండితో స్విమ్మింగ్ పూల్ కట్టారని అమ్మ కూడా ప్లాన్ చేశారంట కట్టడానికి. లేదండి లేదండి, నాకు అప్పుడప్పుడు చాలా అమ్యూజింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ ఎప్పుడైతే వస్తుందో, అవునా అలా కూడా ఆలోచనలు వస్తాయా, అలా కూడా రూమర్స్ వస్తాయా అని నాకు చాలా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. యా, ఒక్కసారి నా చిన్నప్పుడు మాత్రం అమ్మగారు స్విమ్మింగ్ పూల్ కట్టారు ఇక్కడ బంజారా హిల్స్ ఇంట్లో. ఎందుకంటే నేను చాలా గోల చేశాను. గోల కూడా కాదు, అంటే ఆ రోజుల్లో పెద్ద పెద్ద ట్యాంక్స్ ఉండేవి, సిమెంట్ ట్యాంక్స్, దాంట్లో నీళ్లు పోసి చెట్లకు నీళ్లు పోసేవాళ్ళు. ఎందుకంటే గుట్టలు కదా, నీళ్ళు ఎక్కువ వచ్చేవి కాదు. అమ్మగారికి చాలా ఇష్టం గార్డెన్ అంటే. సో 2-3 రోజులకు ఒక వాటర్ ట్యాంకర్ వచ్చి వాటర్ పోసేది. ఆ వాటర్ పోసిన వెంటనే నేను పోయి దాంట్లో దుంకేదాంట్లో. దాంట్లో కప్పలు ఉండేవి, టాట్ పోల్స్ ఉండేవి,
పాచి కూడా ఉండేది, దాంట్లో దుంకి నేను ఈత కొట్టేదాన్ని. సో అది చూడలేక భరించలేక ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ కట్టారు నా కోసం. ఓకే. అయినా దాంట్లో నేను ఈత కొట్టేదాన్ని కాదు. ఆపర్చునిటీస్. సో ఈ ఒక్కటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెరియర్లో ఉన్నారనుకోండి, సడన్గా మధ్యన బోర్ అయిపోతారు, లేకపోతే దే సీ అన్ ఆపర్చునిటీ విచ్ ఇస్ బెటర్, సో దాంట్లో జంప్ అయిపోతారు. సో ప్రోగ్రెస్ అన్నది ఇట్స్ నాట్ స్టడీ. సో ఇటు అటు దుంకుతున్నాం కాబట్టి వీఆర్ నాట్ ఏబుల్ టు బికమ్ అ లెజెండ్ ఇన్ వన్ ప్లేస్. సో లాస్ట్ అండ్ ఫైనల్గా శ్రవంతి గారు, సో ఇంకేంటి మీ కార్యాచరణ ఏంటి? ఇలా పెయింటింగ్స్ వేసుకుంటూ ఇలానే ఉంటారా, లేకపోతే ఏదైనా ప్రొడ్యూసర్గా ప్లాన్స్ ఉన్నాయా? డెఫినెట్లీ నాట్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండి. ఎందుకంటే అమ్మగారు ఎప్పుడు చెప్పేవారు, ద రీజన్ షీ వాజ్ సక్సెస్ఫుల్ అండ్ షీ కుడ్ రీటైన్ వాట్ ఎవర్ షీ ఎర్న్ ఈజ్ ఓన్లీ బికాస్ తన ప్రొడక్షన్ వైపు వెళ్ళలేదు. ఓకే. ఎందుకంటే మీకు తెలిసిన విషయం అదే, చాలా మంది ఇండస్ట్రీలో ప్రొడక్షన్లో వచ్చేసి అన్నీ కోల్పోయారు. అవును. సో అమ్మగారు మాత్రం ఆ పొరపాటు చేయలేదు కాబట్టి షీఈ్ ఇన్ అ వెరీ హ్యాపీ స్పేస్. ప్రొడక్షన్ ఇస్ నాట్ మై థింగ్. ఎస్, ప్రొడక్షన్ అనేసరికి ఐ డిడ్ ప్రొడ్యూస్ కపుల్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్, మూవీస్ కాదు. త్వమేవాహం అనే ఒక పర్ఫార్మెన్స్ చేశాను, పర్ఫార్మెన్స్ ఆర్ట్. సో ఇట్స్ లైక్ అ థియేటర్ ప్లే అనమాట. సో పర్ఫార్మెన్స్ ఆర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. సో అది చేశాను. అవే ప్రొడక్షన్ కేవలం అదే చేశాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా ఎంజాయ్ చేశాను. నమస్కారం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.